బంధం ఈ ప్రేమ కలిసి ఉండాలి. ఎప్పుడు మనం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి. ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు. అందరికీ ప్రేమ ఉంటుంది, నాకు కూడా ప్రేమ ఉంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడండి ఎన్నో సంవత్సరాల కోరిక. నడిచొచ్చి అన్ని గుళ్ళు నడిచొచ్చి గుండు కొడుతున్న ముక్కున్న అన్ని గుళ్ళకి ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వైసీపీ పేటీఎం గాలికి మాట్లాడుకునే అవకాశం ఈ పేరు అలాంటోడు, ఈ రోజు అలాంటి వాళ్ళు వీళ్ళందరూ మైకులు జోబీలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కొంతమంది అధికార ప్రతినిధులు వెంటనే మాట్లాడద్దామనేసి టపక్కన తీసేసి అలా ఛాన్స్ ఇవ్వకుండా ఉండటే మంచిదని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంపై 2 రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయి. దానిపై అన్న డ్రోన్లకి గత భయపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేనకు భయపడరు. డ్రోన్ల విషయము ఇప్పుడే కొత్తగా దానికి 5 మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో. అది జరుగుతోంది, విచారిస్తాము. ఎందుకంటే డ్రోన్లు మేము అధికారంలో ఉన్నాం, 2 నిమిషాలు టపాం పెట్టేస్తాం మేము. ఎవరు ఎగరేస్తారు కూడా అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరిదిన పనే మేము పట్టేస్తాం. డ్రోన్లు ఎగరేసేంత మాత్రం భయపడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి రారు, ప్రజల్లో తిరగరేమో, ఆఫీస్లో ఉండిపోతారేమో అనుకోండి భ్రమ. డ్రోన్లకి గల్ల కింద భయపడే వ్యక్తి కాదైనా. పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి, ఇంకా భద్రత పెంచాలి. పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం. కాబట్టి భద్రత పెంచాలి. మేము కూడా కేంద్రానికి లేఖ చేస్తాం. కేంద్రం కూడా మాత్రం ఉంది, మా పార్టీ అంతా కలిసే ఉన్నాం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ నాయకుడు నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశ రాజకీయాలకే పవన్ కళ్యాణ్ గారు అవసరం. కాబట్టి ఆయనకు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుకుంటాం. ముందుగా ఈ కామెంట్స్ అన్నీ కూడా వ్యక్తిగతంగా ఆలోచించిన తర్వాత మనం జన సైనికులు, కోట్ల మంది జన సైనికులు కోరుకున్న కోరిక మేము కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి చూడాలని మనందరికీ కోరికలు ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పట్టేస్తామన్నా ఎంతసేపు, రేపటికంతా పట్టేస్తాం, ఇందులో ప్రసక్తి లేదు. ఎవరు ఎగరేస్తారు అదేమైనా డ్రోన్లు ఎగరేయడానికి అదేమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది అక్కడ. డ్రోన్లు ఎగరేయడం పార్టీ కార్యాలయం, డ్రోన్లు ఎగరేయడం మీద డ్రోన్లు ఎగరేయడం పార్టీ కార్యాలయం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆఫీస్లో, అంత సిబ్బంది ఉంటారు. పైన ఎగరేసి అంటే రెక్కి నిర్వహిస్తున్నారేమో, ఎక్కడెక్కడ చెక్ పాయింట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ లేదో, ఎన్ని కిలోమీటర్ ఉంది ఆచరణ చూస్తున్నారేమో. ఎందుకంటే చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి దెబ్బ జగన్ గుయ్యమంది, భయపడ్డాడు. మొత్తం వైసీపీ శ్రేణులు భయపడింది. అంటే నేను వాళ్ళ మీద మనం డైరెక్ట్ చెప్పలేము కదా, ఆధారాలు కావాలి. దొరికితే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదన్నా. అంటే ఈ నారా లోకేష్ అభిమానులు ముఖ్యమంత్రి కావాలనుకున్న విషయం అంటే మీ కూటమిలో తెలుసుకున్నాను అలా ఒకటన్నా. మేము కూడా మొన్న టీవీలో చూసాము, కాకినాడలో ఒక నాయకుడు, అలాగే నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, మేము తప్పట్లా. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి, ఫేక్ వైసీపీ పార్టీకి, ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు అదే పనిగా సోషల్ మీడియాలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. అన్న రాలా, నువ్వు లోకే పెడితే మళ్ళీ మారుతా, చెప్పాను ఎందుకు మారుతారా? రా మళ్ళీ మాకు అలవాటే మాట్లాడేది. రా లోపలికి పరా, వచ్చేసి రా, చూసుకురా, అవసరం లేదు. మీరు లోకే పెట్టాను, మాట్లాడుతుంది, ఏం ప్రాబ్లం, ఏం మాట్లాడు మళ్ళీ మాట్లాడుతుంది. ఇటీవల నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలి అంటూ కొందరు తెలుగు తమ్ముళ్ళు అయితే తెలుగు నేతలు టీడీపీకి సంబంధించిన నేతలు ప్రతిపాదించడం జరిగింది. దానికి సంబంధించి కిరణ్ రాయల్ రియాక్ట్ అయ్యారు. తనకు కూడా పవన్ కళ్యాణ్
సీఎం కావాలనే కోరిక ఉంది. బట్ కోరికలు ఉండడం అందరికీ సహజం. కానీ మనందరం కూటమిగా ఉన్నాము కాబట్టి ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. మరోవైపు వైసీపీ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు మాట్లాడే ఛాన్స్ లేకుండా ఇటువంటి ప్రతిపాదనలు చేయకుండా ఉంటే మంచిదంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం కూటమిలో ఉన్నాం కాబట్టి అందరూ దాని ప్రకారం ముందుకు వెళ్లాలంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పారు. అలా అయితేనే అందరికీ మంచిదంటూ కూడా కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఇష్యూపై వైసీపీకి అస్త్రంగా మారే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఛాన్స్ వైసీపీకి ఇవ్వద్దు. మెగా బ్రదర్స్ అంటే నలుగురు, నాలుగో బ్రదర్ చంద్రబాబు అంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా టీడీపీకి సంబంధించిన నేతలు కొందరు అయితే ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి జనసేన తిరుపతి అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ అయితే రియాక్ట్ అయ్యారు. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎవరి అభిమానులకు వారి నాయకులను వారి ఆయా హోదాల్లో చూడాలనే కోరిక అయితే ఉంటుంది. కోరిక ఉండడం సహజం. కానీ ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ముందుకు వెళ్తే అందరికీ మంచిదంటూ కూడా కిరణ్ రాయల్ అన్నారు. అదేవిధంగా తనకు పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని ఎంతో కాలంగా ఉంది. పవన్ కళ్యాణ్ సీఎం అయితే అన్ని గుళ్ళు తిరిగి వస్తా అంటూ కూడా దేవుణ్ణి మొక్కుకున్నాను. అయితే అది జరగలేదు. కూటమిగా ఉన్నాం కాబట్టి అందరం కూడా ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తేనే మంచిదంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ వైసీపీకే అస్త్రంగా మారే అవకాశం ఉంది. అటువంటి ఛాన్స్ వైసీపీ నేతలకు కానీ, వైసీపీ కార్యకర్తలకు కానీ, పేటీఎం బ్యాచ్ కానీ ఇవ్వద్దంటూ కూడా కిరణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ ను సీఎంగా చూడాలని తన కోరికగా ఉంది అంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని వాళ్ళ కోరిక ఉన్నట్టే నాకు కూడా ఈ విధంగా కోరిక ఉంది అంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. మొత్తంగా అయితే వైసీపీ నేతలు గొడవలు పెట్టేలా చూస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదంటూ కూడా కిరణ్ రాయల్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.